హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు డైరెక్టర్ శేఖర్ కమల గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా అయితే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా డాలర్ డ్రీమ్స్. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మరి డాలర్ డ్రీమ్స్ అనే మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2000లోనైతే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇంకా శేఖర్ కమల గారిది రెండో ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఆనంద్. మంచి కాఫీ లాంటి మూవీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. మరి ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2004లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది మూడో ఫిలిం అండి. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే గోదావరి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మరి ఈ ఫిలిం ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2006లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది నాలుగో ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే హ్యాపీ డేస్. ఈ ఫిలిం మనకి 2007లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈ మూవీ. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది ఐదో ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే లీడర్. ఈ ఫిలిం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. మరి ఈ మూవీ 2010లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది సిక్స్త్ ఫిలిం అండి. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఈ ఫిలిం మనకి 2012లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారు డైరెక్ట్ చేసిన ఏడో ఫిలిం అండి. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే అనామిక. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఈ మూవీ మనకి 2014లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది ఎయిత్ ఫిలిం అండి. సినిమా పేరు మనం చూసుకున్నట్లయితే ఫిదా. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మరి ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది నైన్త్ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఇంకా లవ్ స్టోరీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. మరి ఈ మూవీ 2021లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన శేఖర్ కమల గారిది 10వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే కుబేరా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. ఈ ఫిలిం మనకి 2025 అయితే రిలీజ్ అయితే చేసిందండి. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. మీరు కంప్లీట్గా అయితే చూసారని అయితే అనుకుంటున్నానండి. చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. కొన్ని వీడియోస్ చూడండి మన ఛానల్లో. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ గెస్ట్ టేక్ కేర్. బాయ్.